మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రోహన్ రెడ్డి. నేను కన్సల్టెంట్ థొరాసిక్ సర్జన్‌ని. ఇప్పుడు యశోద సోమాజిగూడలో పనిచేస్తున్నాను. నేను ఖమ్మంకి దగ్గర దగ్గర గత 4 సంవత్సరాల నుంచి రెగ్యులర్‌గా వస్తా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ మీట్ అరేంజ్ చేయడానికి కారణం ఏంటంటే, థొరాసిక్ సర్జరీ అనేది ఒక సెపరేట్ ఫీల్డ్. దాని ప్రాముఖ్యత ఏంటో ఒకసారి అందరికి తెలియపరచడానికి. మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు లంగ్స్ రిలేటెడ్ స్పెషాలిటీ పల్మనాలజీ అనేది ఆ ఫీల్డ్‌లో యశోద ఎంత ముందుకుందో, ఎంత యాక్టివ్‌గా ఉంటదనేది. సో, అట్లాగే పల్మనాలజీలో ఎలా అయితే మన చెస్ట్ ఫిజిషియన్స్ అంటారో, మందుల వల్ల మందుల ద్వారా మనం లంగ్స్‌కి ట్రీట్మెంట్ ఇస్తామో, అలాగే కొన్ని జబ్బులకి లంగ్స్ రిలేటెడ్ జబ్బులకి సర్జరీ అనేది చాలా అవసరం ఉంటుంది. ఎక్కడైతే ఇన్ఫెక్షన్స్ వల్ల లంగ్స్ పూర్తిగా చెడిపోతాయో లేదా లంగ్ క్యాన్సర్స్‌లో. ఇంకా ఇప్పుడు లంగ్స్ పూర్తిగా చెడిపోయి పేషెంటు ఆఖరికి శ్వాస పీల్చుకునడానికి గూడా కష్టపడే పరిస్థితిలో అట్లాంటప్పుడు లంగ్స్ మార్పిడి అంటే లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఒక్కొక్కసారి అవసరం ఉంటుంది. సో, ఇలాంటి ఈ ఈ ఫీల్డ్‌లో దీన్ని థొరాసిక్ సర్జరీ అంటాము. దాంట్లో ఇప్పుడు యశోద సోమాజిగూడలో నేను ముఖ్యంగా థొరాసిక్ సర్జరీ అది గూడా మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ. అంటే చిన్న కట్స్ ద్వారా, చిన్న రంధ్రాల ద్వారా ఆహ్, మేజర్ లంగ్ సర్జరీస్ అనేది పూర్తి చేయగలుగుతాం. దీన్ని మనం వీడియో అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీ లేకపోతే రోబోటిక్ థొరాసిక్ సర్జరీ అంటాం. అంటే రోబోట్ ద్వారా సర్జరీ చేయడం అన్నమాట. ఆహ్, ఈ సర్జరీస్ వల్ల పేషెంట్‌కి ఏంటి ఉపయోగం అనేది అంటే, మనం ముందు కాలంలో అయితే పెద్దగా కట్ చేసి, పెద్దగా కోసి దానికి పేషెంట్ రికవరీ గూడా ఆహ్, పేషెంట్‌కి ఫిజియాలజీ డిస్టర్బ్ అయ్యి రికవరీకి చాలా టైం పట్టేది. ఇప్పుడు ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ ద్వారా పేషెంట్ త్వరగా డిశ్చార్జ్ అవ్వడము, రికవరీ ఫాస్ట్‌గా అయ్యి వాళ్ళ పనులు త్వరగా చేసుకోవడం అనేది జరుగుతా ఉంది. ఈ మేజర్ లంగ్ క్యాన్సర్స్‌కి కూడా ఈ చిన్న సర్జరీస్ అంటే మినిమల్ ఇన్వేసివ్ అడ్వాన్స్ సర్జరీ ద్వారా చేయొచ్చు. అది గాకుండా ఇప్పుడు లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఇప్పు ఈ ఈ కాలంలో ఇది చాలా కామన్ అయిపోయింది. మనకి ఎన్వైర్న్‌మెంట్‌లో పెరిగే కాలుష్యం వల్ల లంగ్స్ స్లోగా డ్యామేజ్ అవ్వడం అండ్ స్మోకింగ్ వల్ల గాని, లేకపోతే కొన్ని జబ్బులు ఏంటంటే మన శరీరం మన లంగ్స్ మీద అటాక్ చేయడం మొదలుపెడతాయి. దానివల్ల లంగ్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్ అనేదొస్తుంది. ఇక దాని తర్వాత లంగ్స్ అనేది సరిగ్గా పనిచేయవు. అలాంటి సిట్యుయేషన్స్‌లో లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ ఒకటే దారుంటుంది. సో, ఇవన్నీ సర్వీసెస్ ఇప్పుడు యశోద సోమాజిగూడలో 24/7 అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో ఆ టీమ్‌లో నేనొక ఇంపార్టెంట్ మెంబర్‌ని. థొరాసిక్ సర్జరీ అనేది ముందు కాలం అంతా ఇప్పుడంత కాంప్లెక్స్ కాదు. ఇప్పటి వరకు మేము చేసిన సర్జరీస్ అన్నీ దేవుడి దయ వల్ల బాగా సక్సెస్‌ఫుల్ అయ్యాయి. అండ్ ఖమ్మం నుంచి కూడా చాలా పేషెంట్స్ మేము అటెండ్ చేస్తా ఉంటాం. సో, ముఖ్యంగా మీ ద్వారా ఎస్పెషల్లీ మీకున్న కాంటాక్ట్స్ ద్వారా మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని, మీ ఫ్రెండ్స్‌కి ఈ థొరాసిక్ సర్జరీ అనేది ఒక సెపరేట్ ఎంటిటీ. ఒక సెపరేట్ డిసిప్లిన్ అనేది మీరు తెలియబరచాలి. లంగ్స్‌కి సర్జరీస్ అనేది ముందులాగా ఇప్పుడు కాంప్లెక్స్ కాదు. డెఫినిట్‌గా దానికి సక్సెస్ ఉంటుంది. యెస్, దీస్ ఆర్ మేజర్ సర్జరీస్. ఏనాడైనా ఈ లంగ్స్ రిలేటెడ్ సర్జరీస్ మేజర్ సర్జరీస్. కానీ ఇది చాలా సేఫ్టీగా పేషెంట్‌కి బాగా నయం అయ్యేటట్టు మేము చేయగలుగుతాం. అది గాకుండా లంగ్స్ లంగ్స్ చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ అంటే మీడియాస్టైనల్ స్ట్రక్చర్స్ అంటాం దీన్ని మా భాషలో. అక్కడ కొన్ని కంతులు, ట్యూమర్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇక్కడనే ఒక చిన్న పాపకి అలాంటి మీడియాస్టైనల్ ట్యూమర్ 3 ఏళ్ల క్రితం నేను ఆపరేట్ చేసుండే. ఇక్కడి నుంచి వచ్చిన పేషెంట్‌కి. సో, ఈ ట్యూమర్స్ అనేది చాలా కామన్‌గా ఉంటాయి. అండ్ దురదృష్టవశాత్తు ఏందంటే ఇది తొందరగా తెలియదు. ఏదో టెస్ట్ చేసేటప్పుడు కొంతమందికి సింప్టమ్స్ ఉంటాయి. వాళ్ళ అదృష్టవంతులు సింప్టమ్స్ ద్వారా బయటపడతది. కొంతమందికైతే ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. అదేదో టెస్ట్ చేయబోయినప్పుడు అప్పుడు బయటపడతది. లేకపోతే అడ్వాన్స్ స్టేజెస్‌లో. ఆహ్, వే వేరే దేశాల్లో అయితే లంగ్ క్యాన్సర్స్‌కి స్క్రీనింగ్ అని ప్రతి సంవత్సరం సీటీ స్కాన్స్ చేస్తారు. మనకక్కడ అలవాటు లేదు. సో, ఒక చిన్న ఎక్స్‌రే అయినా, ఒక సీటీ స్కాన్ అయినా ఈజీగా ఇట్లాంటి కంతులనేవి బయటపడతాయి. సో, ఈ తొందరగా పసిగడితే దానికి సర్జరీ చాలా ఈజీగా, సాఫీగా అయితది. సక్సెస్‌ఫుల్‌గా అయితది. సో, మీ ద్వారా నేను అందరికి తెలియపరచాల్దేంటంటే థొరాసిక్ సర్జరీ అనేది ఇదొక సెపరేట్ డిపార్ట్‌మెంట్. అండ్ చాలా సేఫ్‌గా మేము లంగ్ సర్జరీస్ కానీ, అండ్ మన ఛాతీలో ఉన్న అన్ని అవయవాలకి సర్జరీస్ చేయొచ్చు. స్పెషల్‌గా క్యాన్సర్‌కి. అది గాకుండా లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఇప్పుడు బాగా పెరుగుతా ఉన్నది.
అండ్ ముందు ముందు ఇంకా ఈ ఫీల్డ్‌లో ఇంకా అడ్వాన్స్‌మెంట్ వస్తది. సో, దయచేసి మీ నెట్‌వర్క్ ద్వారా మీరందరికీ ఈ మెసేజ్‌ని పంపియాలి. అండ్ ముఖ్యంగా యశోద సోమాజిగూడలో ఈ సర్వీసెస్ ఇప్పుడు 24/7 అవైలబుల్ ఉంటాయి.